బంగారం అనేది ధరతో కూడిన ఆస్తి సంపద, శ్రేయస్సుకు గొప్ప చిహ్నం. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటినుంచో ప్రజలను అలాగే ఇది ఆకర్షించింది. భారతదేశంలో ముఖ్యంగా బంగారు ఆభరణాలను బహుమతులుగా కొనుగోలు చేయకుండా లేదా మార్పిడి చేయకుండా ఏ పెద్ద పండుగ లేదా పెళ్లి పూర్తి కాదు. పెట్టుబడిలో సురక్షితమైన స్వర్గధామంగా ప్రశంసించబడిన బంగారం దాని ధరల్లో అసాధారణమైన పెరుగుదలను సాధించింది. ఆ రకంగా ఆర్థిక విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. ఈ విలువైన లోహం దాని అంతర్గత విలువ కోసం చాలా కాలంగా గౌరవించబడింది. ఆర్థిక అనిశ్చితులకు వ్యతిరేకంగా సంపదకు కాలాతీతమైన శక్తిగా నిలిచింది, గెలిచింది. అయితే బంగారం ధరల్లో ఇటీవలి విపరీత పెరుగుదల వచ్చిందని, అసలు బంగారం ధర ఎందుకు పెరుగుతోందని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. బంగారం పెట్టుబడి మార్గంగా కూడా అత్యంత విలువైంది. భారతదేశంలోని ప్రతి కుటుంబం తమ సంపదలో కొంత భాగాన్ని బంగారు నాణేలుగా లేదా ఏదో ఒక రూపంలో దాచుకుంటుంది. ఆస్తిగా దాని విలువతో పాటు ఇటీవలి కాలంలో బాగా ఎలక్ట్రానిక్ ఇంకా వైద్య పరికరాల్లో బంగారం ఇన్పుట్గా కూడా ఉపయోగించబడుతోంది. సాధారణంగా ఇది ఖరీదైన లోహం. దీంతో హఠాత్తుగా దీని ధర పెరుగుతోంది. దీని ధర అంతర్గత బాహ్య అవసరాల కారణాల వల్ల ప్రభావితమవుతోంది. లోతుగా ఒకసారి పరిశీలిస్తే 2023లో బంగారం గరిష్టంగా 13% వార్షిక పెరుగుదలను ప్రదర్శించి రికార్డు స్థాయిలో 10 గ్రాములకు 64,460 రూపాయలు. నిఫ్టీ ఇంకా సెన్సెక్స్ వంటి ప్రధాన సూచికలను అధిగమించి నిఫ్టీ 50 ఇండెక్స్ 18% లాభాన్ని చూసినప్పటికీ సంవత్సరం పొడవునా బంగారం నిలకడగా ఉంది. 2023లో యుఎస్ ఫెడ్ 3 వడ్డీ రేట్ల తగ్గింపుల సూచనతో దలాల్ స్ట్రీట్లో ర్యాలీ నిఫ్టీ 50 ఇండెక్స్ను క్లుప్తంగా పెంచింది. 2023లో బంగారం నిఫ్టీ 50 అత్యధిక గ్లోబల్ ఈక్విటీ సూచికలను నిలకడగా అధిగమించింది. 2024 బంగారు దృష్టాంతాన్ని ప్రభావితం చేసే కీలకమైన అంశం వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ యొక్క వైఖరి. అధిక వడ్డీ రేటు చక్రంలో విరామం యొక్క సూచన. 2024లో 3 వడ్డీ రేటు తగ్గింపులు బంగారం ధర పెరుగుదలను కొనసాగించగలవని అంచనా వేయబడింది. ఫెడ్ యొక్క డోవిష్ విధానం డాలర్ను బలహీనపరుస్తుంది. కరెన్సీ తరుగుదలకు వ్యతిరేకంగా రక్షణ కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు బంగారాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ప్రధాన ఆర్థిక వ్యవస్థల చుట్టూ ఉన్న కేంద్ర బ్యాంకులను వడ్డీ రేట్లను తగ్గించడానికి మరోసారి బంగారం డిమాండ్ను పెంచుతాయి. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అభివృద్ధి చెందిన దేశాల్లో మాంద్యం, ఉద్రిక్తత, యుఎస్ చైనా సంబంధాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెరుగుతున్న రుణభారం మరియు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలు 2024లో చూడవలసిన ముఖ్యమైన సంఘటనలు. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతులు ఇంకా గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ కోసం పెరుగుతున్న డిమాండ్ బంగారం కోసం పారిశ్రామిక డిమాండ్కు దోహదపడుతుంది. వాహకత ఇంకా తుప్పు నిరోధకత వంటి దాని ప్రత్యేక లక్షణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పునరుత్పాదక శక్తి సాంకేతికతలతో బంగారు ఉత్పత్తులను బాగా పెంచాయి. ఇలా దీని రేటు అమాంతం పెరిగింది, ఇంకా పెరగబోతోంది. రియల్ ఎస్టేట్ కన్నా ఇది తన శక్తిని పెంచుకోబోతోంది. 2026 నాటికి బంగారం దొరకకపోవచ్చు అంటున్నారు ఆర్థికవేత్తలు. బంగారం ఆర్థిక సాధనాలపై వడ్డీ రేట్లు విలోమ సంబంధం కలిగి ఉంటాయి. ఆర్థిక సాధనాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు అది మరింత లాభదాయకమైన పెట్టుబడిగా మారడంతో ప్రజలు బంగారం వైపు మొగ్గు చూపుతారు. బంగారం ధరలను అంచనా వేయడం గమ్మత్తైన పని. అయితే కొందరు విశ్లేషకులు అంచనా ప్రకారం 2025 నాటికి 10 గ్రాములకు 2 లక్షల రూపాయలు కావచ్చు. అయితే అంచనాలు మారుతూ ఉంటాయి.